ఎస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు ఈడీ అధికారులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి లైవ్ లో అందిస్తారు. గోపి, నిజంగా ఏదైతే ముందుగా అనుకున్నట్టునే ఈ రోజు కవితకి ఏదైతే ఐటీ సోదాలు నిర్వహించారు, ఏదైతే గతంలో లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే స్టేట్మెంట్ తీసుకున్న బీజేపీ ప్రభుత్వం దానికి సంబంధించి ఈ రోజు నోటీస్ 41 ప్రకారం ఈ రోజు ఐటీ దాడులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. మాత్రం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5లో ఉన్న మనం ఇప్పుడు కవిత వారి నివాసం దగ్గర ఇప్పుడు ఉద్రిక్తత నెలకొన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడికి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు ఇక్కడ చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో అరెస్ట్ చేస్తారా లేదా దానిపైన ఇప్పటికే క్లారిటీ రావాల్సి ఉంది. మరికొద్ది సేపట్లో ఇది అదే ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, దేనిపైన ఏమైనా గడువు ముందుకున్న దానిపైన కూడా తెలిసింది. ఇప్పటికే ఏదైతే కవిత అడ్వకేట్ ఏదైతే లీగల్ అడ్వకేట్ కూడా వాళ్ళు కూడా ప్రస్తుతం మాకు ఎలాంటి సమాచారం అయితే రాలేదు, ప్రస్తుతం మాత్రం ఇక్కడ భారీగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు. సంబంధించి కవితకి ఏదైతే మోడీకి డామ్ అంటూ నినాదాలు కూడా ఇక్కడ హౌజులు చేసినట్టు కూడా కనపడుతుంది. ప్రస్తుతం మాత్రం మనకి నివాసం దగ్గర ఉన్నాం, ఏదైతే కవిత నివాసం దగ్గరికి ఇప్పటికే భారీగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, అదే కేటీఆర్ కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ అట్లా కవితని అరెస్ట్ చేస్తారా లేదా దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఇక్కడ మాత్రం భారీగా ఇటు మహిళలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, మంత్రులు కూడా ఇక్కడ ఒక్కొక్కరు ఇక్కడ చేరుకుంటున్నారు. పోలీసులు మాత్రం లోపలికి అనుభవించినట్టు కూడా తెలుస్తున్నది. అంటే దీనికి సంబంధించి ఈ రోజు అరెస్ట్ చేస్తారా లేదన్నది ఇంకా క్లారిటీ రావాల్సింది. ఏదైతే ఐటీ దాడులు కావచ్చు, ఏదైతే వాళ్ళ అధికారులు ఇక్కడ వెల్లడించిన అవకాశం అయితే కనపడలేదు. ప్రస్తుతం మాత్రం ఇక్కడ కవిత అరెస్ట్ అన్నట్టు తెలుగుతుంటూ ఇక్కడ భారీగా కార్యకర్తలు ఇక్కడ చేరుకొని నినాదాలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రియాంక, గోపి, అయితే ఇప్పటికే కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా కవిత ఇంటి దగ్గరికి చేరుకోవడం, అధికారులతో మాట్లాడడం జరిగింది. అధికారులు ఏమంటున్నారు, ఏం చెప్తున్నారు అరెస్ట్కు సంబంధించి? ప్రస్తుతం ఐటీ కావచ్చు, ఈడీకి సంబంధించి సర్చింగ్ దిశ నడుస్తున్నది. దీనికి సంబంధించి మీ ఎలాంటి ఆదేశాలు కూడా జారీ చేయలేదు. మా కార్యకర్తలే వాళ్ళే అంటే ఇక్కడ నినాదాలు చేయడం కూడా జరుగుతుందని కూడా వాళ్ళు వాగ్దానం చేయడం కూడా జరుగుతుంది. ఇది ఏదైతే హరీష్ రావు కేటీఆర్ రావడంతో ఇక్కడ అరెస్ట్ అనేది ఖచ్చితంగా అవుతుందనే దానిపైన ఇప్పటికే పోలీసులు కూడా లోపలికి పంపించినట్టు కూడా తెలుస్తున్నది. దానిపైన ఏదైతే హరీష్ రావు వాళ్ళతో కూడా ఇక ఏదైతే సమాచారం పూర్తిగా అరెస్ట్ అనే దానిపైన ఇక నివేదిక అయితే రాలేదు. ప్రియాంక, అయితే గోపి చెప్పండి, ఇప్పటికే వారు చేరుకోవడం అలాగే మరికొంతమంది ముఖ్య నేతలకు కూడా నోటీసులు ఇస్తారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. నిజంగా ఇది ఒక కీలకంగా మనం చూసుకోవచ్చు. ఆ కీలక నేతలు ఎవరనుకోవచ్చు? ఏదైతే ప్రియాంక ఏదైతే గతంలో కవితతో పాటు ఏదైతే రామచంద్ర కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, దాంతో పాటు ఏదైతే ఫోన్లు సేకరించారో వాళ్ళందరినీ కూడా అధికారులు లోపలే నిర్వహిస్తుందని తెలుస్తుంది. ఏదైతే కవిత నివాసంలో దాదాపు ఒక 5 అధికారులు కావచ్చు, కవిత ఏమిటి పనిచేసిన ఎవరైతే అధికారులను కూడా వాళ్ళు నమూనా సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. తన సమాచారం ఏ విధంగా ఉంటుంది ఏంటనే దానిపైన ఈడీ అధికారులు మాత్రం ఎలాంటి సమాచారం అయితే లేదు. ఇప్పుడే కవిత అవసరం మనం చూస్తున్న ప్రస్తుతం మాత్రం ఈడీ అధికారులు మనకు స్క్రీన్ పైన కనపడుతూ మనం చూస్తున్నది చెప్పొచ్చు. ఏదైతే మనకు స్క్రీన్ పైన ఈడీ అధికారులు ఇప్పుడే డోర్ తెరవడం కూడా మనం చూస్తున్న విజువల్స్ లో. ప్రస్తుతం ఇది అరెస్ట్ నేపథ్యంలో ఇక్కడికి భారీగా పార్టీ శ్రేణులు చేరుకున్నారు. మోడీ డామ్ అంటూ నినాదాలు కూడా ఇక్కడ వినిపిస్తున్నట్టు కూడా మనకు కనపడుతుంది. దాంతో పాటు అధికారులతోటి ఇటు హరీష్ రావు కేటీఆర్ కూడా మాట్లాడుతున్నట్టు కూడా కనపడుతుంది. ఇప్పటికే పోలీసు గారిని కూడా ఇక్కడ రావడం కూడా జరిగింది. ప్రస్తుతం ఎట్లా జరుగుతుంది ఏంటన్నది ఇంకా అధికారులు బయటకు వచ్చినాక దీనిపైన సమయం గడువు ఉందా లేదా అనుకున్న ఏదైతే ఢిల్లీ నుంచి ఏదైతే సుప్రీంకోర్టు ఆశ్రయించిందో అప్పటి నుంచి కూడా గడువు పెంచుకుంటూ వస్తుంది. కాబట్టి రేపు ఎన్నికల కోడ్ రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా ఏమైనా గడువు అడిగినా దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సిందే. ప్రియాంక, గోపి, అయితే ఇప్పటికే సిఆర్పీఎఫ్ ఫోర్స్ను కూడా దించినట్లుగా తెలుస్తోంది. అయితే కవిత ఇంటి దగ్గర సిఆర్పీఎఫ్ ఫోర్స్ అయితే దిగడం జరిగిందా? ఎటువంటి పరిస్థితి ఉంది? ప్రస్తుతం ఇక్కడ భారీగా కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు. పార్టీ శ్రేణులు కూడా అధికారులు కూడా ఇక్కడ రావడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ మాట్లాడుకుంటూ అధికారులు చాలా వరకు వచ్చి ఇక్కడ అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, దీన్ని ఎలా ఖండిస్తున్నారు మీరు అనుకున్నారు? కేవలం ఎలక్షన్ గెలవడానికి ఒక ఆయుధం మాత్రమే ఇది. కేసీఆర్ గారి కవిత గారి గొంతు నొక్కడానికి, తెలంగాణ గొంతు నొక్కడానికి మాత్రమే ఇది ప్రయత్నిస్తా ఉన్నారు. కేవలం డైరెక్ట్ గా బీజేపీ ప్రభుత్వం ఈ ఎలక్షన్ లో ఎదుర్కొనే దమ్ము, ధైర్యం, సత్తా లేకుండానే కవితక్కని అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది. కవితక్కని అరెస్ట్ చేస్తే మైలేజ్ వస్తుంది అని స్టేట్ లో మన తెలంగాణ వాయిస్ నొక్కి ఈ వచ్చే ఎలక్షన్ లో, పార్లమెంట్ ఎలక్షన్ లో విజయం సాధించాలని కోరుతా ఉన్నాం. అవన్నీ జరగని పని. మేమందరం కూడా కవితక్కని ఉన్నాం. ప్రస్తుతం కవిత నివాసంలో అక్కడ ఏదైతే కవిత గారు కూడా బయటికి రావడం చూస్తే అధికారులు కూడా బయటికి రావడం కూడా మనం చూస్తున్నాం. మరికొద్ది సేపట్లో అరెస్ట్ చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు జరిగినట్టు కూడా ఇక్కడ వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం
ఎక్కడైతే కవిత వారి నివాసంలో జరుగుతున్న ఈ సోదాలకు సంబంధించి ఇప్పటికే ఉదయం నుంచి జరుగుతున్న సోదాలు ఇప్పటిదాకా అధికారులు ఎలాంటి సమాచారం కూడా మీడియా కావచ్చు ఎలాంటి బంధువులు ఇవ్వడం కూడా జరగలేదు. ఇప్పటికే దీనికి సంబంధించి అరెస్ట్ చేస్తారా చేయరా దానిపైన ఇప్పుడు పోలీసు క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరోవైపు ఇక్కడ ఏం జరుగుతుంది ఏమైనా లోపల మరికొద్ది సేపట్లో తెలవాల్సింది. ప్రియాంక, ఏదైతే మనం కవిత నివాసంలో ఉన్నాం మరికొద్ది సేపట్లో